వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధాని మోదీ నివాళులు. వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని. ఆసుపత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి అసలు కారణం. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై నివేదిక సమర్పించిన ఆరోగ్య శాఖ. పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి. అట్రాసిటీ కేసులో జేసీని విచారించనున్న పోలీసులు. గోదావరికి భారీగా వరద. పోలవరం ప్రాజెక్టు డ్యాం వద్ద 28.5 మీటర్లకు నీటి మట్టం. రాకపోకలు నిలిపివేసిన అధికారులు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం. కుటుంబ కలహాలతో తల్లి కూతుళ్లు ఆత్మహత్య. నెల్లూరు జిల్లా గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరసన. దళితులపై దాడులు కొనసాగితే పోరాటం చేస్తామని హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. వాజ్పేయి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి వాజ్పేయి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. కాగా 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వాజ్పేయి జన్మించారు. వాజ్పేయి 3 సార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 1996, 1998, 1999లో 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999 నుంచి 2004 వరకు 5 ఏళ్లు పూర్తిగా ప్రధానిగా చేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా పేరుగాంచారు. ప్రధాని అవ్వకముందు పలు శాఖలకు మంత్రిగా చేశారు. संत रविदास जी ने जहाँ पर प्रकृति परमात्मा जीवात्मा की एकात्मा कही, तो उधर संत नरसिंह भगत जी ने भी एक आदर्श मानव के, एक आदर्श भक्त की क्या गुण होनी चाहिए ये व्यक्त किया। व्यक्ति चला जाता है परंतु चरित्र हमेशा जीवित रहता है। चरित्र जीवन की आत्मा का पूर्णता है। इसलिए संत नरसिंह भगत के भाव में वैष्णव कैसा हो, आदर्श मानव कैसा। वैष्णव जन तो तेने कहिए जे पीर पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे
కేవలం ధనార్జనే ధ్యేయంగా రోగులకు సరైన సదుపాయాలు లేకుండా వ్యవహరించిందని రమేష్ ఆసుపత్రి నిర్వాహకంపై ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. హోటల్లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టులను కూడా కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు నివేదికలో పేర్కొంది. కోవిడ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించిందని పేర్కొంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి 10 నిండు ప్రాణాలు పోయాయి. కోవిడ్ భయంతో వచ్చి హోటల్లో చేరిన వారు చివరకు ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యానికి బలయ్యారు. రమేష్ యాజమాన్యం ఆ హోటల్కు అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా లేదా, రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి అన్నది పట్టించుకోలేదు. హోటల్లో రోగుల కోసం కనీసం స్పెషలిస్టులు డాక్టర్లను కూడా కేటాయించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక పేర్కొంది. 13 పేజీల నివేదికలో రమేష్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రస్తావించింది. రోగులను చేర్చుకోవడం, వారి నుంచి డబ్బు తీసుకోవడం మినహా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రభుత్వ నిబంధనలు కానీ ఐసీఎంఆర్ నిబంధనలు కానీ ఏవీ పాటించలేదని కమిటీ పేర్కొంది. స్వయాన కొంతమంది బాధితులే కమిటీ ముందుకొచ్చి రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఈ ఘటన జరిగినట్లు స్టేట్మెంట్ ఇచ్చారని పేర్కొంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించాల్సిన ఆసుపత్రి యాజమాన్యం పాజిటివ్ రాని వారిని కూడా అక్కడ ఉంచి డబ్బులు దండుకుందని తేల్చింది. వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యి తిరిగి వెళ్తున్న జేసీ మార్గ మధ్యంలో బొందల దిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్ను కులం పేరుతో దూషించారని చెప్పి జేసీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేసిన గుత్తి కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని ఇటీవలే కోర్టును పోలీసులు ఆశ్రయించగా అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించబోతున్నారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద 28.5 మీటర్లకు నీటి మట్టం చేరింది. అలాగే పోలవరం దగ్గర వరద ప్రవాహం 13.83 మీటర్లకు చేరింది. కొత్తూరు కాజ్వే పైకి 20 అడుగుల మేర వరద నీరు చేరింది. వరద ప్రభావంతో ఎగువన ఉన్న 19 గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. కుక్కనూరు మండలం దాచారం దగ్గర ఎద్దువాగు, లోతువాగు, కాజ్వేలపైకి వరద నీరు చేరడంతో ఎగువన ఉన్న 16 గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు అధికారులు. యలమంచిలి మండలం కనకాయల వద్ద కాజ్వేపై 6 అడుగుల మేర వశిష్ఠ గోదావరి ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. बाबू सर जुड़कर निकाल చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం చిన్నూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ భార్య పార్వతమ్మ, కుమార్తె దివ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామకృష్ణ కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని, ఈ క్రమంలోనే తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తల్లి కూతురు ఒకేసారి ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘోరాలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జల్లులుగా వదలకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2-3 రోజుల వరకు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవేశిస్తుండటంతో చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు నిండిపోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు సముద్రంలో కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం చోటు చేసుకుంది. బొత్స తల్లి ఈశ్వరమ్మ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈశ్వరమ్మ విశాఖలోని పినాకిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమెకు 7 కుమారులు 4 కుమార్తెలు ఉన్నారు. మినిస్టర్ బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా రెండో తనయుడు బొత్స అప్పల నరసయ్య శాసనసభ్యుడిగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ణధామంలో ఈశ్వరమ్మ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు వైసీపీ నేతలు బొత్సకు ఫోన్ చేసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళితులపై దాడులకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి అన్న మాటే లేదని, దళితులపై దాడులు ఇలాగే కొనసాగితే ప్రజలందరూ పోరాటాలకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. మేమంతా మీ కోటేసి గెలిపించిన వాళ్ళం, మీరు మాపైన ఈ విధంగా పగ తీర్చుకోవడం ఏందయ్యా అని ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఈరోజు అమరావతి రైతుల కడుపు మంట ఊరికే పోదు. ఖచ్చితంగా భగవంతుడు రెండింటికి కూడా పైనుండి లెక్కేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడతారో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు డాక్టర్ సుధాకర్ మాస్క్ ఎందుకు రోడ్డు మీద వేసి దులిసి కుట్టారు. అట్లాగే మ్యాజిస్ట్రేటు రామకృష్ణ గారిని చైరు కుట్టారు. అలాగే వరప్రసాద్ అనే అతన్ని మొత్తం గుండు గీయించి లాస్ట్కి దిక్కుముక్కు లేక నేను అజెండా చేస్తానయా స్వామి అని చెప్పి ఒక లెటర్ రాసే విధంగా దారి తీశారు. ఈరోజు ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, ఎన్నో పనులున్నాయి. ఇలాంటి రాష్ట్రాలకి మొత్తం మీద అధిపతి ఆయనే. ఆ యొక్క పౌరుడు వరప్రసాద్ లెటర్ మీద స్పందించి దానిపైన ఎంక్వైరీ వేయమన్నాడు. రాష్ట్రపతి గారే స్పందించగా మీరు ఇంతవరకు కూడా దానిపైన స్పందించలేదంటే మిమ్మల్ని ఏమైనా అర్థం కాని పరిస్థితి. అంటే మీకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా, లేకపోతే మీ యొక్క నాయకుల కోసం మీరు గమ్మున్నారా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం జరగక సాక్షాత్తు రాష్ట్రపతికి మా యొక్క బాధని మొరపెట్టుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు వేయించుకొని ఈ విధంగా పేదవాళ్ళకి మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. అలాగే కనకదుర్గ పై వంతెన విజయవాడకు మణిహారంగా తయారైంది. సోమ కంపెనీ ఆధ్వర్యంలో గొల్లపూడి నుండి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్క్ వరకు పై వంతెన నిర్మాణం పూర్తి చేశారు. కాగా వంతెన ప్రారంభానికి అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ సోమ కంపెనీ లోడ్ లారీలను ఒకవైపు వదిలి ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్ దీపాల నడుమ కనకదుర్గపై వంతెన కళకళలాడుతోంది. వాయిస్ తీసుకుంటారా చేయగలరే లోగోది లోగోది
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మద్దెలయ్యగారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుతున్న సందీప్ స్నేహితులతో కలిసి పొలాల్లో ఆడుకుంటూ ఓ చెట్టుపైకి పక్షిగూడు కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు క్రిందనే ఉన్న బావిలో పడి మృతి చెందాడు. సందీప్ మృతి చెందడంతో భయంతో తోటి స్నేహితులు ఎవరికీ చెప్పలేదు. సందీప్ ఎంతకు కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ స్నేహితులను విచారించిన పోలీసులు బాలుడు బావిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే బావిలో సందీప్ కోసం వెతకగా శవమై కనిపించాడు. సందీప్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్దెలయ్యగారిపల్లి విలేజ్. బాబు పేరు సందీప్, 8 సంవత్సరాలు. నాన్న చనిపోయి కూడా 1 సంవత్సరం దాయింది. వాసు బావి కాడ పోయేసి పిచ్చుకు గూళ్ళు, ఆ గూళ్ళు తీసుకునేదానికి పోయి ఆ గూట్లో నేరేడుకాయలు వేసుకొని ఆటలాడుకునేదానికి పిల్లలు వెళ్ళుండారు. దాంట్లో ఆ గూడు తీసుకుని ఉండగా కాలు జారి బావిలో పడిపోయేసి మిగతా పిల్లలు వచ్చేసినారు. అది తెలియకుండా నిన్న 10-11 మధ్యలో తెల్లవారు ఉదయం కాలం జరిగింది. ఆ ఊర్లో వాళ్ళంతా ఎతికి లాస్ట్కి చెట్టు చివరికి ఆ బావిలో చనిపోయినారు అనేసి చూసిన తర్వాత మోటార్లు పెట్టి ఆ నీటిని తీసి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వచ్చినారు. గుంటూరు జిల్లా బాపట్లలోని వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ తెలుగుదేశం పార్టీ ఎంపీ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా బాపట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు మాజీ తెలుగుదేశం పార్టీ ఎంపీ లాల్ జాన్ బాషా మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీ ప్రజలకు ఆయన చేసిన సేవలను అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దయాకర్ బాబు, బండి శ్రీను, గొల్లపర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15, 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి గుంటూరు వస్తూ ఉండగా లాల్ జాన్ బాషా గారు ఆస్మరికలుగా మరణించడం ఇప్పటికీ డివైడ్ అయిన తర్వాత 6-7 years. 7 years. అట్లా చెప్పండి. నా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు, గుంటూరు వచ్చేటప్పుడు ఆస్మికంగా ఆగస్టు 15వ తారీఖు చనిపోవటం అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీకి తీరని బాధ కలిగించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పటికీ అటువంటి నాయకుడు గురించి మనం మాట్లాడుకుని పార్టీ తరఫున ఆయనకి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం. లాల్ జాన్ బాషా గారి గురించి ఇప్పటికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం, తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవ, రాజ్యసభ సభ్యులుగా ఉండండి, అన్ని రకాల పదవుల్లో ఉండి చేసిన మంచి చిరస్మరణీయమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేశారు. అందుకని ఆయన అడుగుజాడల్లో కూడా ముస్లిం సోదరులు, సహోదరులు అందరూ నడిచి అటువంటి నాయకుడిని మరలా మన ప్రతి ప్రాంతంలో తయారు చేసుకునేట్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ సింహాచలం ఘాట్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవస్థానంకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా చిత్తూరు జిల్లా నగరి పోలీసులు నిర్వహించిన వివిధ దాడుల్లో పట్టుకున్న 1000 లీటర్ల సారాను సంబంధిత సామాగ్రిని దగ్ధం చేశారు. మున్సిపల్ పరిధి కీళ్లపట్టు శివార్లోని కొండగుట్టల వద్ద సారాను, క్యాన్లను, సారా తయారీకి వినియోగించే సామాగ్రిని కుప్పలుగా పోసి నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మద్దయ్య ఆచారి, ఎన్ఏ ప్రతాప్ రెడ్డి, ఆర్ఏ మేఘవర్ణం, ఏఎన్ఏ బాలసుబ్రహ్మణ్యం పోలీసులు పాల్గొన్నారు.
అంటే మూటలు తీసేయండి మనం ఆడు చూసినా డ్రైవరు అది రజని అది శ్రావణ మాసం చివరి శనివారం రోజున భక్తులు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో వెలిసిన పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆకు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధాని మోదీ నివాళులు. వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని. ఆసుపత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి అసలు కారణం. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై నివేదిక సమర్పించిన ఆరోగ్య శాఖ. పోలీసుల కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి. అట్రాసిటీ కేసులో జేసీని విచారించనున్న పోలీసులు.
గోదావరికి భారీగా వరద. పోలవరం ప్రాజెక్టు డ్యాం వద్ద 28.5 మీటర్లకు నీటి మట్టం. రాకపోకలు నిలిపివేసిన అధికారులు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో విషాదం. కుటుంబ కలహాలతో తల్లి కూతుళ్లు ఆత్మహత్య. నెల్లూరు జిల్లా గూడూరులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరసన. దళితులపై దాడులు కొనసాగితే పోరాటం చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.